ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము లేవియ కాండము 8వ అధ్యాయము 12వ వచనం. మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోను తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుటకై అతన్ని అభిషేకించెను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అభిషేకించుట గురించి మనం చూస్తూ ఉన్నాం. తైలముతో అభిషేకించుట. ఇక్కడ తైలము చాలా వాటికి సాదృశ్యముగా ఉన్నది, కానీ ఇక్కడ మాత్రము పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా కనబడుతున్నది. అహరోను యాజకత్వము కొరకు అభిషేకింపబడుట. ఇది నాకెందుకు, అహరోను గురించి నేనెందుకు తెలుసుకోవాలని ఆలోచిస్తే, అనేక మంది ఉన్న దేవుడు అహరోనునే అభిషేకించాడు. ఆలోచించాలి. ఎందుకు? నీ గృహములో అనేక మంది ఉన్న ముందు నిన్నెందుకు రక్షించాడు, నిన్నెందుకు దేవుడు వాడుకుంటున్నాడో ఆలోచించాలి. నిజమే, క్రీస్తు అభిషేకించబడినటువంటి వాడు. మెస్సియా అంటే అర్థము అభిషిక్తుడు. ఎవ్వరూ చేయలేని త్యాగాన్ని క్రీస్తు మాత్రమే చేశాడు. తన ప్రాణ త్యాగము ద్వారా మనలందరినీ రక్షించాడు. అభిషేకించబడిన వాడు మాత్రమే అందరినీ రక్షించగలుగుతాడు. కాబట్టి తొందరపడి అభిషేకించబడిన వారిని ఎవ్వరిని దూషించకూడదు. అభిషేకించబడిన వారిని ఎవ్వరిని కూడా తక్కువగా నీచంగా చూడకూడదు. అభిషేకం అనేది ప్రభువు నుండి వచ్చేది. ప్రభువు ద్వారా, ప్రభువు కొరకు, ప్రభువుతో పనిచేసేదే అభిషేకం అనేది. కాబట్టి ప్రియులారా, అభిషిక్తుడు బోధిస్తాడు. అభిషిక్తుడు దేవుని ద్వారా స్వస్థతలు చేస్తాడు. అభిషిక్తుడు ప్రభువు ఏమి ప్రకటించమంటే అన్ని విధాలా ప్రజల కోసం ప్రకటిస్తాడు. అభిషేకం అనేది అది వచ్చి పోవటం అనేది ఆలోచన చేస్తే మనిషి యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదలలో ఉద్దేశించి ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేను నా అభిషేకాన్ని కాపాడుకుంటున్నానా? ఏదో నూనె పోసినంత మాత్రాన అభిషేకం వచ్చేస్తుంది అనుకుంటే అది అర్థం లేనటువంటి ఆలోచన. పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడటం చాలా అవసరం. ఇది ఎప్పుడైతే నీవు దేవుని యొక్క ఆధీనంలో ఉంటావో, దివ్యమైనటువంటి కార్యక్రమాలు దేవుడు నీ ద్వారా చేయించటానికి అన్ని వేళలా సిద్ధంగా ఉన్నాడు. ప్రభువా, నేను నీ యొక్క అభిషిక్తమైనటువంటి కార్యమును అర్థం చేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు నన్ను నేనుగా అభిషిక్తుడిగా నీ ముందు రుజువుపరుచుకుంటాను అని ఏ క్షణమునకు ఆ క్షణమే సిద్ధపరచుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.